సార్ ఒకటి ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం కూడా రేపు ఎన్నికల్లో కీలకం కాబోతుంది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే ఫేస్ అయిందో అలాగా. బట్ ఈ క్రమంలోనే కదా సౌభాగ్యం పేరు కానీ, సునీత పేరు కానీ, వాళ్ళ హస్బెండ్ పేరు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది. పార్టీ ఏదనేది ఇంకా డిసైడ్ కానప్పటికీ నిజంగా ఈ ఫ్యాక్టర్ ఉంటుందంటారా, ఈ ఇంపాక్ట్ ఉంటుందంటారా? కడప జిల్లాలో ఇవాళ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం దగ్గర నుంచి కడప జిల్లా వ్యాప్తంగా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ఒక స్పష్టత ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అసలు సిసలు సూత్రధారులను ఎవరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక స్పష్టత ఉంది. వివేకానంద రెడ్డి గారి కేసులో బాధితులుగా ఉన్న డాక్టర్ సునీత గారిని, సునీత గారి భర్తని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్న తీరు చూస్తున్నాం. అట్లాగే సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తూ విచారణ ముందుకు జరగకుండా ముద్దాయిలకి అండదండలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరి కూడా ఇవాళ అక్కడ చర్చనీయాంశంగా ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇవాళ కడప జిల్లా ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. ఇవాళ సొంత చిన్నాన్నకే విలువ ఇవ్వలేని, కుటుంబ సంబంధాలకి విలువ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ప్రస్తావించిన కడప జిల్లా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలు నైజం ఏంటి, వైఖరి ఏంటి అనేది ఒక స్పష్టత ఉన్న దృష్ట్యా ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అనేది రేపు రాబోతున్న 2024 ఎన్నికల్లో కడప జిల్లాలో ఒక నిర్ణయాత్మక శక్తిగా మారటం ఖాయం, డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారటం ఖాయం. కాబట్టి డాక్టర్ సునీత గారు ఆమె రాజీలేని పోరాట ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి అసలు సిసలు దోషులకి శిక్ష పడాలి, తన తండ్రి హత్యకు న్యాయం జరగాలి అని చెప్పని. ఇటువంటి సందర్భంలో డాక్టర్ సునీత గారు ఆమె చేసిన అప్పీల్ అనేది కడప జిల్లాలో చాలా కీలకంగా మారింది కాబట్టి వెనువెంటనే వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకత్వం, వాళ్ళ పత్రికలు సునీత గారి మీద దాడి పెంచిన తీరు చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్గా ఆమె చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారు అని చెప్పని ఆమె తండ్రిని కోల్పోయింది, దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసుని మీకు అనుకూలంగా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. మీరు పాలకులుగా ఉన్న తర్వాత మీరు కేసు విచారణ పురోగతి సాధించకుండా అసలు సిసలు దోషుల్ని మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆమె మీతో విభేదించింది. మీ పరిపాలనా హయాంలో కేసు విచారణ ముందుకు సాగకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమె కేసు విచారణ వాళ్ళ పక్క రాష్ట్రానికి తరలించుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో అనుమానాలు మీ వైపు బలపడతా ఉన్నాయి, వేళ్ళు మీ వైపు ఎత్తి చూపుతూ ఉన్నారు. ఇవాళ అసలు దోషుల్ని మీరు కాపాడుతున్నారు అని చెప్పని, అర్ధరాత్రి పూట మీరు ఫోన్ సంభాషణ జరిపారు అని చెప్పని వాళ్ళ ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి ఏదైనా ఎవరినైనా అనుమానించాల్సిన పరిస్థితులు ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని అనుమానించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. గతంలోనే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కమిటీ గురించి చర్చించడానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, అజయ్ కల్లం గారితో తెల్లవారుజాము 4:30కి సమావేశం అయ్యున్నప్పుడే వివేకానంద రెడ్డి గారి మరణం గురించిన వార్త ఆయనకు వచ్చింది. అయినా సరే ఆయన దాన్ని విచారణ సంస్థకి తెలియజేయలేదు. పిఏ కృష్ణారెడ్డి 6:30కి తెలియజేస్తేనే ప్రపంచానికి తెలిసింది అన్నట్టుగా దాన్ని పిక్చరైజ్ చేశారు అని చెప్పని, అసలు స్వరూపం ఇది తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని చెప్పని ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్పై ఆర్కేలో స్పష్టం చేసిన తర్వాత అప్పుడు విచారించిన అజయ్ కల్లం గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు సిబిఐకి ధృవీకరించిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ కూడా అసత్యాలు ప్రచారంతో అమాయకత్వం నటించినా కూడా ప్రజలు దాన్ని విశ్వసించడానికి సిద్ధంగా లేరు. 100% వివేకానంద రెడ్డి గారి కేసు కడప జిల్లాలో చాలా చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. డాక్టర్ సునీత గారు ఇప్పుడు ఆమె ఇచ్చిన అప్పీల్ అనేది ప్రజల్లో చాలా కీలకంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఒక పక్క శర్మ గారికి ఎటువంటి అనుభవం ఎదురైంది, వివేకానంద రెడ్డి గారికి ఎటువంటి అనుభవం అయింది, వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు, విజయలక్ష్మి గారు ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మహిళలకి, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి ఇస్తున్న విలువేంటి, కుటుంబ సంబంధాలకు ఇస్తున్న విలువేంటి అనేది చాలా కీలకంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో 2019 నాటి సానుకూల పరిస్థితులు ఆయనకు అక్కడ ఉండవనేది వాస్తవం. మనం గతంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా చూసాం. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గారికి మెజార్టీ రావడం జరిగింది. కాబట్టి అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి అనుకుంటే 78 నుంచి 2019 వరకు అటువంటి సానుకూల పరిస్థితులు వైఎస్ కుటుంబం చవిచూసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తున్న సంక్షోభాల పర్యవసానం, ఆ కుటుంబ సంబంధాలకు విలువ ఉన్న పర్యవసానం ఇవాళ హత్య కేసు అక్యూజ్ని కాపాడటానికి చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో అనుమానాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వైపే బలపడుతున్న నేపథ్యంలో 40 కోట్ల రూపాయలు సుపారీ ఇవ్వగలిగేంతటి ఆర్థిక సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరా అని చెప్పని వాడు ప్రజల్లో తెలియనంతటి అమాయకులు కాదు. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి కేసు అనేది ఒక ప్రతిబంధకంగా మారటం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.